హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ నేను ఒక బెస్ట్ మొబైల్ గురించి చెప్పబోతున్నాను. ఇదేంటంటే ఇది రీసెంట్‌గా రిలీజ్ అయిన మొబైల్ ఏం కాదు. రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 6 మంత్స్ బ్యాక్ అయిపోయింది. ఏప్రిల్ 2025లో రిలీజ్ అయింది. బట్ చాలామంది యూజ్ చేసిన తర్వాత దీని పెర్ఫార్మెన్స్ బాగుందంటే దీని గురించి చెప్పబోతున్నాను. మనకి అతి తక్కువ ధరలో అంటే 20,000 లోపు వస్తున్న బెస్ట్ మొబైల్ ఇది. iQOO Z110X మొబైల్. దీని ఫీచర్స్ మనమైతే చూసుకున్నట్లయితే దీంట్లో వాడే ప్రాసెసర్ వచ్చేసి సెగ్మెంట్ ప్రాసెసర్ డైమెన్సిటీ 7300 4nm ప్రాసెసర్ అండి ఇది. ఇదేంటంటే 5G ప్రాసెసర్ కాబట్టి మనం వాడుతున్న మొబైల్‌లో చాలా స్పీడ్‌గా పర్ఫార్మ్ చేస్తుంది. మొబైల్ అనేది మీకు ఎక్కడ హ్యాంగింగ్ ఇష్యూ అయితే వచ్చే ఛాన్స్ అయితే కనపడదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఛార్జింగ్ విషయానికొస్తే 6500 మిల్లీ యాంపియర్ పర్ అవర్ బ్యాటరీ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇది లాంగ్ లాస్టింగ్ ఎటువంటి ఏమంటారంటే తొందరగా ఛార్జింగ్ అయిపోదు. ఇట్స్ ఆల్మోస్ట్ అప్ టు మీకు 10-15 అవర్స్ వరకు అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది. ఆన్ స్క్రీన్ మీరు నేనైతే కంటిన్యూస్‌గా గేమింగ్ ఆడి చూశాను. ఓ 2-3 అవర్స్ కంటిన్యూస్‌గా గేమ్ ఆడుతుంటే 3 అవర్స్ అయితే ఛార్జింగ్ వచ్చింది. సో దీనిలో ఏంటంటే టైప్ సి ఛార్జర్ ఇస్తారు. దీనికి ఇచ్చిన ఛార్జర్ 44 వాట్స్, చాలా హై ఎండ్ 44 వాట్స్ ఛార్జర్ ఇస్తారు. సో ఛార్జింగ్ అనేది 1 అవర్ లోపే ఎక్కేస్తుంది. నెక్స్ట్ వెళ్తే మనం ర్యామ్స్ అయితే చూసుకున్నట్లయితే దీంట్లో 6GB 8GB 12GB వరకు అప్ టు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు 6GB తీసుకున్నా 8GB తీసుకున్నా 12GB తీసుకున్నా అప్ టు దానికి డబల్ ఎక్స్టెండ్ ర్యామ్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో స్టోరేజ్ విషయానికి వస్తే 128GB 256GB 512GB వరకు మనకి స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో బెస్ట్ ఏంటంటే రిమైనింగ్ మొబైల్స్‌కి దీంట్లో చూసుకుంటే దీంట్లో UFS 3.1 అనేది చిప్ అడిషనల్‌గా యాడ్ చేయడం వల్ల సో దీంట్లో ఏమవుతుంది, మీరు ఏం స్టోర్ చేసుకున్నా చాలా ఫాస్ట్‌గా స్టోర్ అయిపోతాయి. అంటే సేవ్ అవుతాయి హార్డ్ డిస్క్‌లో. సో అందుకని బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. దీనిది స్పీడ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం కంపేర్ టు రిమైనింగ్ ఫోన్స్‌తో చూసుకుంటే మనకి స్పీడ్ అనేది బెస్ట్‌గా ఉంటుంది. సో ఇది మిలిటరీ గార్డ్ డ్యూరబిలిటీ టెస్ట్ కూడా పాస్ అయిందండి. సో మనకి స్క్రీన్ అనేది తొందరగా పగిలే ఛాన్స్ కూడా ఉండదు. ఇంకో విషయానికి వస్తే దీంట్లో బ్రైట్నెస్ ఎంత ఇంక్రీజ్ చేసుకున్నా కూడా మన ఐకి అయితే ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఒక సర్టిఫికేషన్ అయితే ఇచ్చారు, ఐ ప్రొటెక్ట్ సర్టిఫికేట్ అయితే. నెక్స్ట్ కెమెరా వచ్చేసి బ్యాక్ కెమెరా 50 MP రేర్ ఉంటుందండి. ఫ్రంట్ కెమెరా అప్ టు 12 MP వరకు ఉంది. మీరు బేస్డ్ అని యూజ్ చేసుకునే దాన్ని బట్టి కెమెరా లెన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు కెమెరా సైజ్ ఈ రేర్ కెమెరా ఉంటుంది 50 MP ఉంది. దీంట్లోనే 120 MP కూడా ఉంది. 120 MP తీసుకున్నప్పుడు కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో 4K వీడియో కూడా మనం రికార్డింగ్ చేసుకోవచ్చు. రికార్డ్ చేసిన ప్రతి వీడియో ఎక్స్ట్రాడినరీగా అయితే ఉందండి. నేనైతే ఫోన్ సజెస్ట్ చేస్తున్నాను. దీని ఫ్యూచర్స్ మనం అయితే చూసుకున్నట్టంటే దీంట్లో వాడే ఓఎస్ ఏంటంటే ఫోన్ టచ్ ఓఎస్ 15 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 ఓఎస్ వాడుతున్నారు. ఇది బ్లూటూత్ వైర్లెస్ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. సో ఇంకోటి ఏంటంటే నేను ఇది అమెజాన్లో చూసుకున్నాం, ఎక్కువ అమ్ముడుపోయింది అమెజాన్లో అమ్ముడుపోయాయండి. సో అమెజాన్లో ఓవరాల్ 10,000 రివ్యూస్లో ఓవరాల్ 10,000 మెంబర్స్లో 5 స్టార్ రేటింగ్కి 4.4 ఇచ్చారండి. చూడండి, అంటే 10,000 మెంబర్స్ రేటింగ్ 4.4 ఇచ్చారంటే అవుట్ ఆఫ్ 5కి ఇది ఎక్స్ట్రాడినరీ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీని కాస్ట్ అమెజాన్లో ఉంటుందంటే 14,999 ఉంది. ఎంతకి 6GB ర్యామ్కి 12GB స్టోరేజ్కి. సో దీని కాస్ట్ మీరు 8GB తీసుకొని 256 తీసుకుంటే ఇంకా 2,000 పెరుగుద్ది. నెక్స్ట్ 12GB తీసుకొని 512 తీసుకుంటే ఇంకో 2,000 పెరుగుతుంది. సో ఏదన్నా 20,000 లోపు వస్తుంది. ఇది అమెజాన్ కాస్ట్. ఇక్కడ చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో సేమ్ అనేది ఒక 200 ఎక్స్ట్రా ఉంది. ఫ్లిప్కార్ట్లో 128GB 6GB ర్యామ్ అనేది 15,190లో ఉంది. చూడండి, నేనైతే సజెస్ట్ చేస్తున్నా బెస్ట్ మొబైల్ అండి ఇది. మీకు 20,000 లోపు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇది బెస్ట్ మొబైల్ iQOO Z10X. హ్యాంగింగ్ ఇష్యూస్ అయితే రావట్లేదు. రీసెంట్గా ఎవరైనా పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారంటే తక్కువలో ఈ మొబైల్ కొనుక్కోండి. థ్యాంక్ యూ. నాకు ఇలానే సపోర్ట్ చేయాలి, మీ అందరి సపోర్ట్ కావాలి.